జెరూసలేమునందు సరి అయినటువంటి కరెక్ట్ ప్రదేశంలో యెహోవా 3వ మందిరము నిర్మాణము చేయబడుట అనే దాన్ని గురించి నేను మీకు చెప్పాను. కొంచెం జ్ఞాపకం చేస్తాను. దాని పేరు మౌంట్ మొరాయా అని అంటారు. మీరు తెలుగు బైబిల్లో ఉన్న పేర్లు మర్చిపోండి. తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ తప్పులు చాలా ఉన్నాయి. దానికి మౌంట్ మొరాయా అంటారు. అక్కడ అబ్రహాం తన కుమారుడైన ఇస్సాకును దేవుని ఆజ్ఞ మేరకు దేవునికి బలిగా అర్పించుటకు తీసుకొని వెళ్ళాడు. ఆ కొండ మీదే మరి ఒక బుష్లో, ఒక పొదలో ఒక గొర్రెపోతును దేవదూత చూపించి, నీ కుమారునికి బదులుగా ఆ గొర్రెపోతును ఇక్కడ నువ్వు బలిపీఠం మీద దేవునికి అర్పణ అర్పించి నీ కుమారుని ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పింది ఒక దూత. దాని పేరు మౌంట్ మొరాయా అనండి. మౌంట్ మొరాయా చెప్పండి. ఈ కొండ మీదే అబ్రహాము తన వాగ్దాన పుత్రుడైన ఐజాక్ను దేవునికి ఆజ్ఞ మేరక బలిగా అర్పించుటకు వచ్చి ఉండెను. ఆ తర్వాతను ఆ పర్వతం మీదే రాజా అయిన సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఇదే మొట్టమొదటి మందిరం. దీనికి సొలొమోన్ టెంపుల్ అని పేరు. ఇది 957 BCలో కట్టబడింది. క్రీస్తు పూర్వము 957లో ఇది కట్టబడింది. 400 సంవత్సరములు ఇది ఆరాధనకు ప్రయోగించబడింది. తర్వాతను సొలొమోను మరియు ఇజ్రాయేలీలు తమకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించిన దానిని బట్టి దేవుడైన యెహోవా ఆ మందిరమును ధ్వంసము చేయించుటకు బబులోను చక్రవర్తి నెబుకద్నెజరును లేపాడు. నెబుకద్నెజరు వచ్చి ఆ మందిరమును ధ్వంసం చేసి మరి వీళ్ళకి బానిసలుగా కొనిపోయాడు బబులోను దేశమునకు. ఈ మాట జెరెమీయా తన ప్రవచన గ్రంథములో వ్రాసాడు. మీరు దేవుని మాటకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు కనుక మీరు మీ దేశము కాని దేశములో, మీ ప్రజలు కాని ప్రజలకు బానిసలుగా ఉంటారు 70 సంవత్సరములని. ఆ టైంలో మేషక్, షద్రక్, అబేద్నెగో, దానియేల్ మొదలగు వారంతా వెళ్ళిపోయారు బానిసలుగా. అప్పుడు దానియేల్ వయసు 18 సంవత్సరాల వయసు ఉండెను. 70 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇక బానిసత్వం నుండి విడుదల కాబోచున్నారు. ఈ సంగతి దానియేలు చేతిలో జెరెమీయా యొక్క ప్రవచన సంబంధమైన స్క్రోల్ అనగా చుట్ట ఆయనకి లభించింది. అది ఆయన చదివి అప్పుడు అనుకున్నాడు, దేవుని యొక్క ప్రజలు బానిసత్వం నుండి విడుదల పొందబో దినము సమీపించింది కనుక నేను దేవునికి మొరపెట్టి మా పితరులు చేసినటువంటి హేయకృత్యములు, వారు చేసిన అపరాధములు, వారు చేసిన అతిక్రమములు నేను ఒప్పుకొని దేవునికి క్షమాపణ అడుగుతాను అని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఒక దూత ప్రత్యక్షమైంది దేవుని ఆజ్ఞ మేరకు. నువ్వు వెంటనే వెళ్ళి దానియేలుకి నేను చెప్పిన విషయములు తెలియజేయి అని చెప్పాడు. అప్పుడు గాబ్రియేల్ కిందకు వచ్చింది. వచ్చి దానియేలు ఉపవాస ప్రార్థన ప్రారంభించక ముందే వచ్చి దేవుడు గాబ్రియేలుతో చెప్పిన రెండవ రాకడకు సంబంధమైన, క్రీస్తు రెండవ రాకడకు సంబంధమైన మరియు యెహోవా 3వ మందిర పర్వతమున నిర్మాణమును గురించి చెప్పవలసిన విషయములను ఆ దూత చెప్పాడు. ఆ విధంగా మరి 587 మరియు 586 క్రీస్తు పూర్వము ఈ నెబుకద్నెజర్ అనేవాడు ఈ మందిరాన్ని ధ్వంసం చేయించాడు.
It was destroyed by Nebuchadnezzar during 587 BC and 586 BC. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటే విడుదల పొందారు. మరల మనం మన దేవుని యొక్క ఆరాధనను ప్రారంభించుకుందామని చెప్పి వాళ్ళకు అభిప్రాయం కలిగింది. ఆ తర్వాతను వాళ్ళు టెంపుల్ మౌంట్ని ఎందుకన్నారంటే కొండ మీద కట్టబడిన మందిరం కనుక టెంపుల్ మౌంట్ అని పేరు వచ్చింది. ఆ కొండ పేరు మొరియా మౌంట్. ఆ విధముగా వాళ్ళు మరలా మందిరాన్ని నిర్మాణం చేసుకొని కట్టుకున్నారని మీరు విన్నారు, మీకు చెప్పాను. ఎప్పుడైతే నెబుకద్నెజర్ మందిరాన్ని డిస్ట్రాయ్ చేశాడో అప్పుడు ఆ దినాల్లో హేరోద్ అనేటటువంటి గవర్నర్ జెరూషలేమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన తాతగారి యొక్క తండ్రి గవర్నర్గా ఉంటాడు, ఆయన తాతగారు గవర్నర్గా ఉంటాడు, ఆయన తండ్రి గారు గవర్నర్గా ఉంటాడు. ఇప్పుడు హేరోదు కూడా గవర్నర్గా నియమించబడ్డాడు. అయితే జెరూషలేములో ఆయన అనుకున్నాడు, ఈ నెబుకద్నెజర్ పాడు చేసిన మందిరాన్ని నేను తిరిగి కొద్దిగా విశాలంగా కట్టి యూదులకు అప్పచెప్పినట్లయితే మరి నా పరిపాలన కొంచెం ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది కదా అని అనుకొని విశాలంగా దాన్ని రెనోవేషన్ అంటే రిపేర్ చేసి కట్టాడు. దానికి సెకండ్ టెంపుల్ అని పేరు. మొట్టమొదటి టెంపులే కొంచెం పెద్ద రిపేర్స్ చేసి విశాలంగా కట్టినందులకు దానికి సెకండ్ టెంపుల్ అని పేరు. ఈ సంగతి మీకు చెప్పాను, నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సెకండ్ టెంపుల్ని రోమియోలు నాశనం చేశారని చెప్పాను. ఇది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో నాశనం చేశారు అనండి. రోమియోలు క్రీస్తు శకము 70వ సంవత్సరంలో దీనిని మరలా వినాశపరిచారు. అంటే రెండవ టెంపుల్ కూడా ధ్వంసం చేయబడింది క్రీస్తు శకము 70లో. మీరు ఇప్పుడు టీవీలో చూస్తున్నారు, ఒక గోడ దగ్గరికి వెళ్ళి యూదులంతా కూడా వాళ్ళు ఆ గోడ మీద చెయ్యి వేసి దానికి ఇలా బుర్ర కొట్టుకుంటుంటారు. దానికి వెయిలింగ్ వాల్ అని అన్నారు. దాని మీద నేను మీకు 4 విషయాలు బోధించాను, 4 రిఫరెన్స్లు చెప్పాను. మొదటి రిఫరెన్స్ నేను మీకు చెప్పాను 2 శామ్యూయల్ గ్రంథములో. రెండవ రిఫరెన్స్ మీకు జకరియా గ్రంథములో చెప్పాను. మూడవ రిఫరెన్స్ మీకు ద్వితీయోపదేశ కాండములో చెప్పాను. 4వ రిఫరెన్స్ యెషయా గ్రంథములో మీకు చూపించాను. కిందటి వారం చెప్పాను. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నాను బ్రీఫ్గా అంటే టూకీగా. ఆ విధముగా మీకు ఆల్రెడీ ఈ 4 రిఫరెన్స్లు చూపించి యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు పూర్వమే 3వ మందిర నిర్మాణము జెరూషలేం అనే పట్టణములో జరగబోచున్నది అని నేను మీకు బైబిల్ రిఫరెన్సెస్ ఇచ్చి చూపించాను. ఆ తర్వాత మళ్ళీ మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఏమిటి చెప్పాను అని అంటే 1967వ సంవత్సరంలో 6 దినముల పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధములు 3 ముస్లిం దేశాలు, ఈజిప్ట్ ఒకటి, సిరియా ఒకటి, జోర్డన్ ఒకటి, ఈ 3 దేశములు ఏకమై ఇజ్రాయేలీలతో యుద్ధం చేశారు. ఇజ్రాయేలీలు ఆ యుద్ధమును విజయం సాధించారు. అప్పుడే ఈ డూమ్ ఆఫ్ ద రాక్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఆ డూమ్ ఆఫ్ ద రాక్ సమీపంలోనే ఎలక్సా మస్జిద్ అని ఒక మస్జిద్ ఉంది. ఈ 2 కూడా ఆ మౌంట్ మీద ఉన్నాయి. ఆ మౌంట్ పేరేం పేరు? మొరియా మౌంట్. ఆ మొరియా మౌంట్ మీదనే వీళ్ళు దాన్ని ఆక్రమించుకొని కట్టుకున్నారని మీకు చెప్పాను. ఆ డూమ్ ఆఫ్ ద రాక్ అనే దాన్ని కట్టిన వాడి పేరు మీకు చెప్పాను. ఏం పేరు చెప్పాను? ఉమయాద్ ఖలీఫ్ అబ్దుల్ మలిక్ ఇబన్ మార్ అనేటటువంటి వాడు దాన్ని కట్టాడు. లేటెస్ట్గా జరుగుతున్న విషయములను నేను కనుగొని మీకు చెప్తున్నాను. మీరు వింటున్న విషయములు చాలా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. పరిశుద్ధాత్ముడు ఈ విషయములు మీకు బయలుపరుస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ఆ డూమ్ ఆఫ్ ద రాక్ అనేటటువంటిది నిర్మించిన వాని పేరు ఉమయాద్ ఖలీఫ్ అబ్దుల్ మలిక్ ఇబాన్ మర్ అన్నటువంటి వాడు ఆ మందిరాన్ని కట్టించాడు. వాడు తాతగారి పేరు, వాడు తండ్రి గారి పేరు, వాడి పేరు కలిసి ఉన్నది ఇందులో. ఆ మందిరము అబ్రహాం తన కుమారునికి బలిగా అర్పించడానికి
మౌంట్ మొరియా యొద్దకు వెళ్ళినప్పుడు లేకుండాను, సొలొమోన్ మౌంట్ మొరియా మీద మొదటి మందిరం కట్టినప్పుడు డూమ్ ఆఫ్ ద రాక్ లేకుండాను, ఆ మందిరమును గవర్నర్ హేరోద్ గారు మందిరంను రెనోవేషన్ చేసి విశాలంగా తిరిగి కట్టి యూదులకు ఇచ్చినప్పుడు కూడా డూమ్ ఆఫ్ ద రాక్ లేకుండాను, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఈ మందిరము మరలా రోమీయుల చేత ధ్వంసము చేయబడింది. అప్పుడు యూదులు ప్రాణరక్షణ కొరకు ప్రపంచ దేశాలలో పారిపోయారు. ఆ టైంలో భారతదేశం కూడా కొందరు యూదులు వచ్చేసారు. అనేక దేశాలకు యూదులు పారిపోయి వెళ్ళిపోయారు. చాలామంది ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయారు, యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళిపోయారు, ఈజిప్ట్ కూడా కొందరు పారిపోయి వెళ్ళిపోయారు. ఆ విధముగా వాడు తమ ప్రాణరక్షణ నిమిత్తము పారిపోయినప్పుడు అప్పుడు వీడు ఎవడు ఈ ఉమయాద్ ఖలీఫ్ అబ్దుల్ మలిక్ ఇబాన్ మార్ అన్నటువంటి వాడు అక్కడ ఈ మందిరాన్ని నిర్మాణం చేశాడు. ఈ మందిరాన్ని ఎప్పుడు వాడు నిర్మాణం చేశాడో నేను మీకు చెప్పాను. 3 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. పొరపాటున నేను 13 సంవత్సరాలు అని చెప్పున్నాను కిందటి వారము. అది 13 సంవత్సరాలు కాదు, పొరపాటుని చెప్పున్నాను. ఐ మే బి ఫర్గివెన్, దయచేసి నాకు క్షమించండి. 3 సంవత్సరాల టైం మాత్రం వాళ్ళు తీసుకున్నారు ఈ మందిరాన్ని నిర్మాణము చేయడానికి. దీని కొరకు నేను మీకు 2వ సమూయేలు గ్రంథం చూపించాను, జకరియా గ్రంథం చూపించాను, ద్వితీయోపదేశకాండం చూపించాను, యెషయా గ్రంథం చూపించాను, అంతేకాకుండా దానియేలు గ్రంథం కూడా చూపించాను. ఇన్ని రిఫరెన్స్లు మీకు చూపించాను కిందటి వారం పార్ట్ 2లో. ఈ రిఫరెన్సెస్లకు అనుకూలముగా నేను మీకు ఇదంతా రుజువు చేశాను. తర్వాత ఒక విషయం చెప్పాను, ప్రపంచంలో 57 ముస్లిం దేశాలు ఉన్నవి. 57 దేశములలో కూడా 1,500,000,000 ముస్లిమ్స్ ఉన్నారు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 10 లక్షలు అంటే 1 మిలియన్. 1 బిలియన్ అని అంటే 1000 మిలియన్లు. 1,500 మిలియన్స్ ముస్లిమ్స్ ఉన్నారు ప్రపంచంలో. యూదులు కేవలం 14 మిలియన్లే ఉన్నారు. 1400 కాదు, 14 మిలియన్లే ఉన్నారు. మరి 1,500 మిలియన్స్ ఎక్కడ, 14 మిలియన్స్ ఎక్కడ? తర్వాతను 1967లో 3 దేశములు, జోర్డన్, ఈజిప్ట్ అండ్ సిరియా, ఈ 3 దేశములు ఏకమై ఇజ్రాయేలుతో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధమును వాళ్ళు ఇజ్రాయేలీలు జయించి వారిని వెళ్ళగొట్టారు. డూమ్ ఆఫ్ ద రాక్లో ఉన్నటువంటి ప్రదేశం యావత్తు స్వాధీనపరుచుకున్నారు. ఇప్పుడు ఆ ఏరియా ఎవరి అండర్లో ఉంది? ఇజ్రాయేలీల యొక్క అండర్లో ఉన్నది. ఇప్పుడు ఆ డూమ్ ఆఫ్ ద రాక్ కట్టాడే 12 స్తంభాలు పెట్టాడు. నేను చూసి చెప్తున్నాను మీకు. 12 కాలమ్స్ కట్టి 12 కాలమ్స్ మీద ఒక బీమ్ వేశారు, కాంక్రీట్ బీమ్ టుగెదర్ విత్ ఐరన్ రాడ్స్. బీమ్ వేసి ఆ బీమ్ మీద అట్లా డూమ్ కట్టారు. అర్థమవుతుందా? ఈ మధ్యలో గొల్లుంది, ఈ మధ్యలో గొల్లుంది. అర్థమైందా? ఈ మధ్యలో గుల్ల అంటే గ్యాప్ హ్యాలో అంటారు. ఆ గొల్ల ఉంది. ఆ గొల్ల పర్వతం కనబడుతుంది. అర్థమైందా? ఆ పర్వతం మీద ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, 12 కాలమ్స్ పెట్టి దాని మీద కాంక్రీట్ విత్ ఐరన్ బీమ్ వేసి ఆ బీమ్ మీద వాళ్ళు డూమ్ కట్టారు. అక్కడ చూస్తే కిందకి పర్వతం కనబడుతుంది. నేను చూసి చెప్తున్నాను మీకు, పర్వతం కనబడుతుంది. ఇప్పుడు అది ఇజ్రాయేలీల యొక్క స్వాధీనంలో 1967 నుండి ఉన్నది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనాను ఆ డూమ్ ఆఫ్ ద రాక్ విరగొట్టబడుతుంది. ఆ ఎదురుగుండా కొంచెం దూరంలో అదే ఏరియాలో అలెక్స్ మస్జిద్ అని ఉన్నది, అది కూడా విరగొట్టబడుతుంది. నిన్న రాత్రి పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది జెరూసలేంలో. ఆ కాన్ఫరెన్స్లో ట్రెడిషనల్ రెవాస్ అండ్ మోడర్న్ రెవాస్ కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు చేసినటువంటి మాటలు ఏమిటంటే 1,500 మిలియన్స్ ముస్లిమ్స్ ఉన్నారు, 57 దేశములు ఉన్నవి, మనది ఒకే ఒక్క దేశం ఉన్నది.
ఏం చేద్దాం అంటే ట్రెడిషనల్ రెవాస్ ఏమన్నారంటే దేవుని లెక్కల ప్రకారంగా, దేవుడిచ్చిన మెజర్మెంట్స్ ప్రకారంగా ఎక్కడైతే సొలొమోను కంటే ముందు అబ్రహాం తన వాగ్దాన పుత్రుడికి బలిగా అర్పించాడో మౌంట్ మొరాయా, ఆ మౌంట్ మొరాయా మీదే సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరాన్నే గవర్నర్ హేరోద్ దాన్ని రెనోవేషన్ చేసి పెద్ద మందిరంగా నిర్మాణం చేశాడు. ఆ మందిరాన్ని రోమియోలు ధ్వంసం చేసిన తర్వాతను వీళ్ళు యూదులు ప్రాణరక్షణ కొరకు పారిపోగా వీళ్ళు అక్కడ ఆ డూమ్ ఆఫ్ ద రాక్ని కట్టుకున్నారు. కనుక మనము దాన్ని తిరగదీయాలి. 100% అది తిరగవేయబడుతుంది. ద డూమ్ ఆఫ్ ద రాక్ అండ్ ద ఎలెక్ట్ మస్జిద్ షల్ బి నో మోర్ అండ్ ఇట్స్ ప్లేస్. The third temple of Jehovah shall be built over there. This is the final decision of the conference of last night. కిందటి రాత్రి జరిగినటువంటి కాన్ఫరెన్స్ తాలూకు న్యూస్ నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ట్రెడిషనల్ రెవాస్ చెప్పినటువంటి డిసిజన్ ఏంటంటే, వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ నిన్న రాత్రి వాళ్ళు పాస్ చేసిన రెజల్యూషన్ ఏంటంటే, బిబ్లికల్ లెక్కల ప్రకారంగా, బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ద థర్డ్ టెంపుల్ మౌంట్, 3వ మందిర పర్వతము మొరియా పర్వతం మీదే కట్టాలి అని వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు. కనుక ఇది అక్కడే కట్టబడుతుంది, ఇంకెక్కడా కట్టబడదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, దయచేసి వినండి. ఈవేళ మీరు వింటున్నది పార్ట్ 3. ఏంటి అనండి? జెరూసలేమునందు 3వ మందిర పర్వతము నిర్మాణమును గూర్చి 3వ భాగము ఈవేళ నేను వింటున్నాను. ఇప్పుడు మీకు పార్ట్ నెంబర్ 3 చెప్తాను. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఏది టు రిమూవ్ ద డూమ్ ఆఫ్ ద రాక్ అండ్ ఎలెక్స్ మస్జిద్, బట్ ఇట్ షల్ బి రిమూవ్డ్. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఒడియాలో బుజిలే ఆ ప్రదేశంలోనే వీళ్ళు ద థర్డ్ టెంపుల్ ఆఫ్ జెహోవా మందిరాన్ని కడతారు. నిన్న రాత్రి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బూరలు ఎట్లా ఊదుతారు లేవీయులు, యాజకులు ఏ విధముగా ఆ మందసమును వారి భుజముల మీద మోస్తారు అన్నదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. బూరలు ఎలా ఊదుతారు లేవీయులు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రధాన యాజకుడు ఏ విధముగా తన పనిని చెయ్యాలి, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది జెరూసలేములో ప్రతి నెల ఒక శుక్రవారం తర్వాత ఇంకొక శుక్రవారం వదిలి ఇంకొక శుక్రవారం, అంటే నెలకి 2 శుక్రవారములు ఈ ట్రైనింగ్లో లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకుడు అందులో పాలు పొందుచున్నారు. ఆల్టర్నేటివ్ ఫ్రైడే, అర్థమైందా? ఆల్టర్నేటివ్ ఫ్రైడే ద లివైట్స్, ప్రీస్ట్ అండ్ హై ప్రీస్ట్ ఆర్ పార్టిసిపేటింగ్ in the training of their performances in the holy temple. వారం వదిలి వారం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలో అటువంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు. నేను రాత్రి తాలూకా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. వాళ్ళు ఏ విధముగా ఆ మందసాన్ని వాళ్ళు మోస్తారో అది చూపించారు. తర్వాత వాళ్ళు బూర ఊదుకుంటూ రకరకములైన వాయిద్యాలు వాగించుకుంటూ దేవునికి ఆరాధన సంకీర్తన చేయుచు వాళ్ళు జోర్డాన్ నది దగ్గరికి వెళతారు. వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తెస్తారు. దానికి హోలీ వాటర్ అని పేరు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆ ట్రైనింగ్ నిన్న రాత్రి నేను చూశాను. ఐ వాజ్ కనెక్టెడ్ టు ద జెరూసలేం స్టూడియో. ఇప్పుడు 3వ పార్ట్, ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ మౌంట్ జెరూసలేం, అట్ జెరూసలేం యు ఆర్ హియరింగ్. మత్తయి సువార్త, బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 24 verse 15. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. ప్రవక్త అయిన దానియేలు ద్వారా
చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఇది మాథ్యూ సువార్తలో 24వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట ఉన్నది. ద మిడిల్ ఆఫ్ డానియల్స్ 17th వీక్, ద అబోమినేషన్ ఆఫ్ డిసొలేషన్, దాన్ని గురించి 15వ వచనంలో యేసు స్వయముగా చెప్పుతున్న మాటలో, బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 24 verse 15, this is the statement of Jesus. When ye therefore shall see the abomination of desolation spoken by Daniel the prophet, stand in the holy place. Whoso readeth, let him understand. చదువువాడు గ్రహించునుగాక. దానియేలు ప్రవచనం చేస్తున్నాడు. 3వ మందిర నిర్మాణముల గురించి యేసు సెలవిచ్చిన మాట మీరు ఇప్పుడు చదివారు. అది యేసుక్రీస్తు స్వయముగా చెప్పిన మాట. యేసుకు పూర్వము దానియేలు, యేసుకు పూర్వము దానియేలు. దానియేలు చెప్తున్న మాట యేసు సెలవిచ్చి చెప్తున్నాడు. దానియేలు చెప్పిన ప్రవచనం ప్రకారంగా ఇది సంభవిస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 31వ వచనం. ఇది మందిర నిర్మాణమును గురించి చెబుతున్న మాటలు. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. యేసు ప్రభు చెప్పినది దానియేలు పేరు చెప్తున్నాడు. దానియేలు ఎప్పుడు చెప్పాడు? యేసుక్రీస్తు మొదటి రాకడకు ఇంకా 600 సంవత్సరాలు ఉన్నదనగా, యేసుక్రీస్తు మొదటి రాకడకు 600 సంవత్సరములు ఉన్నదనగా దానియేలు ప్రవచనం చెప్తున్నాడు. డ్యూరింగ్ 6th century BC. దానియేలు ఏం చెప్తున్నాడు? చదువు 11:31. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. Arms shall stand on his part, and they shall pollute the sanctuary of strength, and shall take away the daily sacrifice, and they shall place the abomination that maketh desolation. This is the prophecy of Daniel mentioned in chapter 11 verse 31. యేసు క్రీస్తు మొదటి రాకడ ఇంకా 600 సంవత్సరములు ఉన్నదనగా దానియేలు 3వ మందిర నిర్మాణమును గురించి చెప్తున్నాడు. జెరూసలేములో 3వ మందిరము నిర్మాణము చేయబడుతుంది. ఆ మందిరములో ఈ యాంటై క్రైస్ట్ పక్షమున, అంటే అంత్యక్రీస్తు పక్షమున నిలబడి వాళ్ళు బలులు అర్పిస్తున్నటువంటి బలులను ఆపివేసి అక్కడ అపవిత్రమైన యాంటై క్రైస్ట్ వాళ్ళు లేచి నిలబడి నేనే మీ దేవుండ్రా, నన్ను మొక్కండి అని అంటాడు. ఇది దానియేలు చేసిన ప్రవచనము. యేసు చెప్పుతూ దానియేలు చెప్పిన మాట ప్రకారంగా జరుగుతుంది అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు స్వయముగా 15వ వచనంలో చెప్పుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, హౌ ద డూమ్ ఆఫ్ ద రాక్ అండ్ ద అలెక్స్ మస్జిద్ కెన్ ఎగ్జిస్ట్? ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఎనీమోర్. ఇట్ షల్ బి డిస్ట్రాయిడ్ బై ద లార్డ్. ప్రభువు చేత అది డిస్ట్రాయ్ చేయబడుతుంది. నో పవర్ ఇన్ ద హోల్ వరల్డ్ కెన్ క్రియేట్ హిండ్రెన్సెస్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్డ్ టెంపుల్ మౌంట్ ఇన్ జెరూసలేం. ఎటువంటి విషయాలు మీరు వింటున్నారు చూడండి. ద హోలీ స్పిరిట్ ఈజ్ గివింగ్ యూ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్డ్
Temple Mount in Jerusalem. ఇప్పుడు నేను మీకు దానియేలు ప్రవచనమును చూపించాను. మరియు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 15వ వచనంలో యేసు సెలవిచ్చిన మాటలు కూడా మీకు నేను చూపించాను. దీనినే డిస్లేషన్ అని ఇంగ్లీష్లో అన్నారు. వరల్డ్ హిస్టరీ కన్ఫర్మ్ చేయించినది ఏమని? 117వ సంవత్సరము క్రీస్తు పూర్వము 117 BCలో 1,00,000 మంది యూదులకు చంపేశారు. అంతేకాదు ఇప్పుడు ఇండియాలో చాలామందికి పాస్టర్లను చంపేస్తున్నారు, చర్చిలు ఎరగొట్టిస్తున్నారు. మీకు తెలుసు ఆ పార్టీ ఏదో. వాడు ఏం చేస్తున్నాడో ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు 50 మందికి నామరూపాలు లేకుండా దేవుడు నాశనం చేసేస్తాడు. అనగా యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, నీకు విరుద్ధముగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నో పవర్, నో పార్టీ, అండ్ నో అసోసియేషన్, అండ్ నో మ్యాన్, అండ్ నో వెపన్ దట్ షల్ రైజ్ అగైన్స్ట్ thee will flourish anymore అని బుక్ ఆఫ్ ఐజియాలో చెప్పబడి ఉన్నది. ఆంధ్రదేశంలో, ఎంపీలో, యూపీలో, బీహార్లో అనేక చోట్ల అనేక పాస్టర్లకు చంపిస్తున్నారు, అనేక సంఘములు విరగొట్టిస్తున్నారు. నిన్ననే ఒక పాస్టర్ గారు తన భార్య స్వస్థత పొందాలని ప్రార్థన చేస్తుండగా ప్రక్కనున్నాడు రిపోర్ట్ చేస్తే పోలీసులు వచ్చాడికి అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఇట్ హ్యాపెండ్ ఇన్ ఎంపీ. ఏ పట్టణమో చెప్పను మీకు, ఎంపీలో జరిగిన సంగతి చెప్తున్నాను. దీని వెనక ఏ పొలిటికల్ పార్టీ ఉందో ఆ పొలిటికల్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. అమెరికా లాంటి దేశాన్ని దేవుడు మొత్తుతున్నాడు. ఎందుకో తెలుసా? ఒకటి, స్కూల్లో బైబిల్స్ తేకూడదు, స్కూల్లో ప్రార్థన చేయకూడదు. ద ప్రేయర్ అండ్ బైబిల్ లెసన్స్ హ్యావ్ బిన్ స్టాప్ ఇన్ ఆల్ స్కూల్స్ ఆఫ్ అమెరికా. ఇంకొక ప్రెసిడెంట్ గారు వచ్చారు, అబార్షన్ ఫ్రీ అన్నాడు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో పో, గర్భిణి అయిపో, అబార్షన్ ఫ్రీ చేయిస్తాను అన్నాడు. దాని మీద వాడు ఓట్లతో గెలిచాడు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినాడు. మూడవది, అనేక అన్య దేవతల యొక్క మందిర నిర్మాణముల కొరకు వాళ్ళు అవకాశం ఇచ్చారు. దీనిని బట్టి 60 సంవత్సరాలు బట్టి నుండి దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లాంగ్ సఫరింగ్. చాలామంది అమెరికాలో మేము 21 days ప్రేయర్ చేసాము. యువర్ ప్రేయర్ విల్ బి ఇన్ వెయిన్. Why? Because God doesn't need your prayer. God needs the prayer of confession, the prayer of repentance, the prayer with broken heart, the prayer with tears. This God wanted to see, but you are praying. Your prayer for 21 days will be in vain. 21 రోజు నేను ప్రార్థన చేశానని ఒక భక్తుడు చెప్తున్నాడు అమెరికా దేశంలో. నేను అంటున్నాను, యువర్ ప్రేయర్ విల్ బి ఇన్ వెయిన్ బికాస్ God doesn't need the prayer like this. God needs the people must come with confession. The prayer should have confession. The prayer must have repentance. The prayer should have the broken heart. The prayer should have the tears. That sort of prayer God needs. He would like to see, but that sort of prayer have not seen by God. That's the reason God sending devastation after destruction, devastation after devastation. అబార్షన్ చేయించుకోండి అన్నాడు అనే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిపోయినాడు. అప్పుడు స్కూల్లో బైబిల్ తేకూడదు, ప్రార్థనలు చేయకూడదు అన్నాడు, వాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయిపోయినాడు. ఇంకొకటి ఏం చేశాడు, ఒరే మనం సెక్యులర్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్, ద వరల్డ్ షుడ్ నో హౌ ఫార్ వీఆర్ సెక్యులర్. Our secularism should be known to the world.
అని వాడేం చేశాడు? మీ అన్య దేవతల యొక్క మందిరములు మీరు నిర్మాణం చేసుకోవచ్చు అని అన్నాడు. దేవుడు 60 సంవత్సరాలు కనిపెట్టాడు. వీటన్నిటికీ తగినట్లుగా సునామీ ఆఫ్టర్ సునామీ, హరికేన్, ఇంగ్లీష్లో హరికేన్ అంటే పెద్ద పెద్ద తుఫానులు, హరికేన్ ఆఫ్టర్ హరికేన్. ఇళ్ళు మునిగిపోయిన ఇప్పటి వరకు ఇళ్ళు ఇప్పటి వరకు మునిగిపోయిన నీటిలో. టెక్సస్ అనే రాష్ట్రంలో హ్యూస్టన్ అనే ముఖ్య పట్టణంలో, టెక్సస్ రాష్ట్రానికి ముఖ్య పట్టణం హ్యూస్టన్ అనే పట్టణంలో వుడ్లాండ్స్ అనే ప్రదేశంలో ఇళ్ళు మునిగిపోయినాయి నీళ్ళల్లో. దేవుడు చూశాడు, వీళ్ళు ఇంకా దే డిడ్ంట్ కమ్ టు మీ విత్ టీయర్స్ ఇన్ ద ఐస్, దే డిడ్ంట్ కమ్ టు మీ విత్ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్, దే డిడ్ంట్ కమ్ టు మీ విత్ ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్, దే డిడ్ంట్ కమ్ టు మీ విత్ బ్రోకెన్ హార్ట్. మా పితరులు, మా రాజకీయ పరిపాలకులు, అవర్ గవర్నర్స్, అవర్ రూలర్స్, దే sinned against you. Oh my Lord, it's a sin, it's an abomination, కైండ్లీ ఫర్గివ్ మీ అని మాట చెప్పగలిగిన పాస్టరు అమెరికాలో పొట్టలేదు వరకు. అలాగే చెప్పినాడు ఎవడు లేడు. మొన్న ఒక నుంచి అంటాడు, మేము 21 days ప్రార్థన చేస్తున్నాము, 11 days పూర్తి అయిపోయింది అంటున్నాడు. ఒరే, గాడ్ డజంట్ నీడ్ యువర్ ప్రేయర్, He needs your confession, He needs your repentance, He needs your broken heart. He would like to see the tears of your eyes, because your rulers hindered the Lord's commandments. The Bibles have been stopped. The prayer in the schools have been removed. The abortions have been permitted in the American land. And your rulers, the great rulers, very great rulers of you, American country, permitted to erect the temples of the pagan gods on your land. God counseled to those rulers through the mouth of saints of America. But the rulers, they have rejected. The rulers, they didn't obey. They have rejected. The result, after 60 years, because God is long-suffering, nobody has come forward to confess their disobedience. Nobody has come forward with tears to confess their abomination. Nobody has come forward with broken heart. Nobody has come forward with repentance to say that, my Lord, your counselings have been rejected by our previous rulers, as a result of which now tsunamis after tsunami, hurricanes after hurricanes, tufans after tufans. The houses are submerged in the waters. Now fire after fire, fire after fire. The fire reached from Los Angeles to San Diego. I had been to San Diego. శాన్ డియాగోలో ఎల్కాట్ సెంటర్ ఉంది, ఎల్కాటే సెంటర్, మొరిసిల్లో సెంటర్కి నేను వెళ్ళున్నాను, శాన్ డియాగో వెళ్ళున్నాను. సముద్రం ఒడ్డునే ఉంటుంది. ఐ నో శాన్ డియాగో ఎక్కడ ఉందో నాకు తెలుసును. లాస్ ఏంజలస్ మంటలు శాన్ డియాగోకి చేరిపోయినాయి. అంతేకాక రోడ్డు మీద టెంట్లు కట్టుకుని ఇల్లు లేకుండా ఉంటున్నారు. ఎవరు? మగవాళ్ళు, ఆడవాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, పెండ్లైన స్త్రీలు ఒంటరిగా కారుల్లో పడుకుంటున్నారు, పెండ్లైన పురుషులు రోడ్ల మీద టెంట్లు కట్టుకుని ఉంటున్నారు. వాట్స్ దిస్? వై ద పీపుల్ ఆర్ ఆన్ ద రోడ్? వై ద పీపుల్ పుష్ దేర్ టెంట్స్ ఆన్ ద రోడ్? ఆర్ ద నోమాడ్స్? ఆర్ ద జెంటైల్స్? ఆర్ ద స్ట్రేంజర్స్? ఆర్ ద వర్షిపర్స్ ఆఫ్ ద pagan gods? No, they are Americans. Why? Because this is the wrath of Lord on Americans. 117 BC, 117 BCలో 1,100,000 Jewish people have been killed. 2 Thessalonians
chapter 2, verse 4. Let's read. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. This is about third temple of Jehovah. యెహోవా మూడవ మందిరములో నిర్మాణం చేయబడిన పిమ్మట, who opposite and exalteth himself above all that is called God or that is worshipped, so that he as God sitteth in the temple of God, saying himself that he is God. మూడవ మందిరము నిర్మాణము చేయబడిన పిమ్మట, మూడవ మందిరము నిర్మాణములో అతి పరిశుద్ధమైన స్థలములో యాంటై క్రైస్ట్ వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. దీన్ని బట్టి చూస్తే మూడవ మందిర నిర్మాణం జరుగుతుంది. The construction of third temple of Jehovah in Jerusalem at its own place is going to come, and people will see and the world will see. The doom of the rock and the elect's mask shall be no more in that holy place. ఆ డూమ్ ఆఫ్ ది రాక్ చూస్తే కింద పర్వతం కనబడుతుంది, కొండ కనబడుతుంది. ఆ కొండ మీద కట్టున్నారు. భూకంపములు రాగా కొండల కిందకి దిగజారిపోయాయి. భూకంపములు, బికాస్ ఆఫ్ ద హెవీ ఎర్త్ క్వేక్స్, ద మౌంట్స్ హ్యావ్ కమ్ డౌన్, స్కాటర్డ్, కింద పడి ఇలాగ చెదిరిపోయినాయి. ఆ విధంగా మౌంట్ మొరియా మీద వాళ్ళు ఆ విధంగా కట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రవచనం ప్రకారంగా according to 2 Thessalonians chapter 2 verse 4, there shall be third temple mount in Jerusalem. Antichrist will enter into, and he will exalt himself, saying that I am God, worship me. ఆ మందిరములో వాడు ప్రవేశిస్తాడు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11 verse 1 and 2. I'm showing you the biblical references about the construction of the third temple that shall be called the third temple of Jehovah. Book of Revelation chapter 11 verse 1 and 2. ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. ఆ మందిరము 3 భాగములుగా విభజింపబడుతుంది. ఒకటి, మొదటి భాగం అన్యులు, రెండవది లెవీయులు, మూడవది యాజకులు, నాలుగవది అతి పరిశుద్ధమైన స్థలము. ఆ దినములలో ప్రపంచ దేశాలలో అనేకులు యేసును నమ్ముకుంటారు. ఇప్పుడే ఇరాన్ దేశంలో ఆడవాళ్ళు తమ బుర్కాలు నిప్పెట్టి కాల్చేస్తున్నారు. అది పూర్వము పెర్షియా అనే పేరుతో ఉండేది, తర్వాత ఐరాన్ అనే పేరుతో వచ్చింది, తర్వాత ఇరాన్ అనే పేరుతో ఇప్పుడు ఉంది. ఇప్పుడు వేల కొలది సంఖ్యలో ఆడవాళ్ళు తమ బుర్కాలు నింపిపెట్టి కాల్ చేస్తున్నారు. వాళ్ళు మాకు ఇస్లామిక్ అక్కర్లేదంటున్నారు, యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు. ద థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇరాక్ accepting Jesus. This is not a story, a latest information, a very latest information. అందుకే అన్యుల కొరకు ఆ భాగం చదువు చదువుది. ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. దేవుని ఆలయమును కొలతయ్యు, బలిపీఠమును కొలతయ్యు. నేను చెప్పిన లెక్క ప్రకారంగా బలిపీఠం కట్టాడు లేదా,
నేను చెప్పిన లెక్క ప్రకారంగా ఆలయం వెడల్పు, పొడుగు, ఎత్తు ఉందా లేదా? ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయంలో ఎంతమంది ఉంటున్నారు పూజల కొరకు? ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక, బయట ఆవరణములో అంటే బయట ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో కొలత వేయక విడిచిపెట్టు. అది కొలత వేయొద్దు. అది అన్యులకు ఇవ్వబడెను. అది అన్యులకు ఇవ్వబడింది. ద జెంటైల్స్, ద స్ట్రేంజ్ పీపుల్, ద pagan worshippers of pagan gods, that place is allotted for them. అన్యులు వచ్చి యెహోవా మందిరములో నిలబడతారు కనుక ద కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్డ్ టెంపుల్ ఆన్ ద మౌంట్ మొరాయా ఈజ్ డెఫినెట్. మీకు నేను బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆపాను. ఎందుకు ఆపానంటే ఇది మీకు చెప్పాలి అని ఆపాను. ప్రస్తుతం నడుస్తుంది కాన్ఫరెన్స్, ప్రస్తుతం రెజల్యూషన్ నడుస్తుంది, ప్రస్తుతం లోయర్ హౌస్, అప్పర్ హౌస్ సెనేటర్లు కూర్చొని ఆలోచన చేస్తున్నారు. అందుకు ఇది మీకు చెప్పాలి. తర్వాత నేను 5వ సంఘము, 6వ సంఘము, 7వ సంఘము తర్వాత చెప్తానని అది ఆపేశాను. ఏది? బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఇట్స్ వండర్ఫుల్. బుక్ ఆఫ్ రెవల్యూషన్. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్? లార్డ్ జీసస్. యేసు ఒక ఏంజిల్తో చెప్తుంటే ఏంజిల్ వెళ్ళి ఆయనతో యాన్సెంట్ టర్కీలో ఉన్నటువంటి జాన్తో చెప్తున్నాడు. జాన్ పద్మస్ దీవులో దర్శనం చూశాడు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ పద్మస్ దీవులో రాయలేదు, యాన్సెంట్ టర్కీలో రాస్తున్నాడు. పరలోకం నుండి దూత యేసు ప్రభు చెప్తుండగా విని ఇక్కడికి వచ్చి వీడికి చెప్తుంటే వీడు రాస్తున్నాడు. The angel is in between Jesus and the apostle John. The message which has been given by the Jesus has been communicated by the angel to the apostle John in ancient Turkey. అక్కడ కూర్చొని ఈయన రాస్తున్నాడు. He was only the apostle left in the world. ఆయన ఒక్కడే ప్రపంచంలో మిగిలి ఉన్నాడు. అప్పుడు ఆయన వయసు 88 సంవత్సరాలు అని చెప్పున్నాను. మీరు చాలా ఇన్ఫర్మేషన్స్ వింటున్నారు. మీరు నా దగ్గర వచ్చి మీరు నా సమాజంలో చేరినందుకు యు ఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్. యేసు ప్రభు సెలవిచ్చిన మాటలు ఇవి. There was given me a reed like unto a rod, and the angel stood, saying, Rise and measure the temple of God and altar and them that worship therein. బలిపీఠం ఎంత పొడుగు, ఎంత ఎత్తు, ఎంత వెడల్పు ఉందో కొలురా. మందిరం ఎంత పొడుగు, ఎంత ఎత్తు, ఎంత వెడల్పు ఉందో కొలురా. ఆ మందిరం లోపల పూజ చేయుచున్నవారు అంటే లేవీయులు, యాజకులు, ప్రధాన యాజకులు లెక్క పెట్టరా అని చెప్పాడు. ఆవరణంలో ఉన్నవారిని ఆవరణం కొలద్దు, లెక్క పెట్టద్దు. ఎందుకు అంటే అక్కడ అనేక జనులు వస్తారు. Millions of people will come and stand in Jerusalem to hear the voice of the Lord. This is the third temple, shall be built on the mount called Moriah. అది ఎరిగిపోతుంది. God shall destroy. No nation, no power in the world can hinder the Lord. No power in the world can win the victory against God. God, omnipotent, is the whole power, whole authority. This is not my knowledge. This is the knowledge of Holy Ghost. You are hearing the Holy Ghost. Now let's read book of Luke chapter 21 verse 24. I am giving you Bible references as an evidence of my statement, of my preaching. అర్థమైందా? నేను మీకు చెప్పుచున్న వర్తమానం యొక్క సాక్ష్యాధారాలు మీకు బైబిల్లో చూపిస్తున్నాను. లూక్ చాప్టర్ 21 verse 24.
వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. చూస్తున్నారా? లూకాసు వార్త 21వ అధ్యాయంలో 24వ వచనంలో యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు ఆ 3వ మందిరం యొక్క పరిస్థితి ఎలాగొస్తుందో. దిస్ ఈజ్ ద ప్రాఫెసీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు హిమ్సెల్ఫ్, జీసస్ హిమ్సెల్ఫ్ సేయింగ్ this prophecy is going to be fulfilled in Jerusalem on the third temple of Jehovah. మళ్ళీ చదువురా 21-24. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం. దీని క్యాప్షన్ అంటే దీని హెడ్డింగ్ అంటారు మీ భాషలో. దీని క్యాప్షన్ ఏంటి? డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం. ద డిస్ట్రక్షన్ ఆఫ్ జెరూసలేం హ్యాస్ బిన్ ఫోర్టోల్డ్ బై జీసస్ హిమ్సెల్ఫ్. జెరూసలేం యొక్క నాశనమును గూర్చి యేసు స్వయముగా ముందుగానే చెప్పుచున్నాడు. దే షల్ ఫాల్ by the edge of the sword. They shall fall by the edge of the sword and shall be led away captive into all nations, and Jerusalem shall be trodden down of the Gentiles until the time of the Gentiles be fulfilled. అన్య జనముల యొక్క జనములు పూర్తగు పర్యంతరము, అన్య జనముల యొక్క ప్రవచనములు పూర్తగు పర్యంతరము అనేకులు నరకబడతారు. నరకబడి వాళ్ళ ఆత్మలు చేర్చబడతాయి. దేవుని సింహాసనం కింద కొన్ని ఆత్మలు మొరపెట్టుచున్నాయి. ప్రకటన గ్రంథంలో మీరు వింటారు. అప్పుడు నేను చెప్తాను, ఏమయ్యా నాథా, ప్రభువా, మమ్మల్ని ఈ విధముగా నరికిన వారికి నువ్వు శిక్ష విధించకుండా ఎంతకాలమయ్యా ఇంకా మమ్మల్ని ఇలా ఉండమంటామంటే మీ సంఖ్య పూర్తగు పర్యంతరము ఉండండి అన్నాడు. వెయిట్ టిల్ యువర్ రిపోర్ట్ ఈస్ ఫుల్ఫిల్డ్, యువర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, యువర్ కాల్కులేషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. అంటే అర్థం ఏంటి? ఇంకా చంపబడేవాళ్ళు ఉన్నారు, అప్పుడు చంపబడతారు. ఎంతమంది నరకబడాలో అంతమంది నరకబడి సంఖ్య పూర్తగు పర్యంతరము నరకబడుతూనే ఉంటారు. యేసు యొద్దకు రండి. ద ర్యాప్చర్ ఇస్ వెరీ క్లోజ్. సంఘం ఎత్తబడు సమయం చాలా సమీపించింది. ఎప్పుడు ఎత్తబడుతుందో తెలీదు. దొంగవలే వస్తాను అని సెలవిచ్చాడు దేవుడు. చెప్పినాడు, హీ విల్ నాట్ ప్రొక్లైమ్ బిఫోర్ హిజ్ అరైవల్, హీ విల్ కమ్ లైక్ ఎ థీఫ్. ఈ మాటలు యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. అండ్ జెరూసలేం షల్ బి ట్రోడెన్ డౌన్ ఆఫ్ ద జెంటైల్స్. అనేక అన్య జనముల ద్వారా జెరూసలేం ధ్వంసము చేయబడుతుంది. అంటిల్ ద టైమ్ ఆఫ్ ద జెంటైల్ బి ఫుల్ఫిల్డ్. ఎంతవరకైతే అన్య జనుల యొక్క లెక్క పూర్తి కాదో, తీర్పు పూర్తగు పర్యంతరము జెరూసలేము కాళ్ళతో తొక్కుతారు అన్ని జనులు వచ్చి. దట్ ఈస్ ద ప్రాఫెసీ ఆఫ్ జీసస్. యేసు స్వయముగా చెప్తున్నాడు, the Jerusalem shall be trodden down by the Gentiles. This is the prophecy of Jesus Christ. Honor the Lord. అన్ని జనులు జెరూసలేమును ఆక్రమించుకున్నారు. రోమన్ జనరల్ టైటస్ జెరూసలేమును, ఆ టెంపుల్ని ఆక్రమించుకొని డిస్ట్రాయ్ చేసాక యూదులకు ప్రపంచ దేశాలలోనికి తరిమివేయబడగా యూదుల ప్రపంచ దేశాలలో పోయి ఉన్నారు, దాక్కుని ఉన్నారు. ఇప్పుడు యూదులంతా జెరూసలేముకు రావాలి, వస్తున్నారు. ద థర్డ్ టెంపుల్ నిర్మించడానికి ముందే యూదులు
ఎక్కడెక్కడికి పారిపోయినారో వాళ్ళంతా జెరూసలేమునికి దేవుడు రప్పిస్తున్నాడు. రెబాస్ ఆ టెంపుల్లో పనులు చేయాలి. జస్ట్ లైక్ యాన్షియంట్ టెంపుల్ ఏ విధముగా ప్రాచీన యెహోవా మందిరంలో పనులు చేసినారో అలాంటి పనులు జరగాలి. 1948 మే నెలలో మరలా జెరూసలేం ఏర్పాటు చేయబడింది. మరలా యూదుల దేశం ఏర్పాటు చేయబడింది. అంతేగాక ఎర్ర రంగులో ఉన్న దూడలు దేవునికి బలిగా అర్పించాలి. ఎర్ర రంగులో ఉన్న దూడలు దేవునికి బలిగా అర్పించాలి. ఇప్పుడు ఎర్ర రంగులో ఉన్న దూడలు వేల కొద్ది సంఖ్యలో ఆవులు ఈనుతున్నాయి. ఎర్ర రంగులో ఉన్న దూడలు వేల సంఖ్యలో ఆవులు ఈనుతున్నాయి. వాటి సంఖ్య ఎక్కువవుతుంది. జెరూసలేంలో వాళ్ళంతా తీసుకెళ్ళి వాటికి సంరక్షణ చేస్తూ కాపాడుతున్నారు. ఎందుకంటే ఎర్ర రంగులో ఉన్న దూడలను యెహోవా బలిపీఠం మీద బలర్పించి రక్త ప్రోక్షణం గావించాలి. ఇది జరుగుతుంది. వండర్ఫుల్ గాడ్. ఎర్ర రంగులో ఉన్న దూడలు సంఖ్యలో ఎక్కువ అవుతున్నాయి. ఏలయనగా యూదులు ఎర్ర రంగులో ఉన్న దూడలను యెహోవా కొరకు బలిగా అర్పించాలి. కనుక రెడ్ కలర్ కాఫ్ యొక్క సంఖ్య ఎక్కువవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మీకు చాలా లేటెస్ట్ విషయాలు చెప్పబోతున్నాను. ఈ డూమ్ ఆఫ్ ద రాక్ 7th సెంచరీలో కట్టారు. 7th సెంచరీలో క్రీస్తు శకము 700 సంవత్సరంలో కట్టారు. 7th సెంచరీ అంటే 700 సంవత్సరం. క్రీస్తు శకము అంటే క్రీస్తు తర్వాతన. 3000 years ago the temple of Jerusalem has been built by the king Solomon on the mount called Moriah. మరియా అన్న పర్వతం మీద 3000 సంవత్సరాలకు పూర్వము సొలొమోన్ అనే రాజు మొట్టమొదటి మందిరాన్ని కట్టాడు. దిస్ మౌంట్ మొరియా ఈజ్ నోన్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ ద అబ్రహాం హిస్ సన్ ఐజక్. ఆయన కుమారుడు యొక్క ఇస్సాకు వారి ద్వారా మౌంట్ మొరియా చాలామందికి తెలిసింది. The promised son was not Ishmael. The promised son was Isaac. God promised Abraham about a son. He was Isaac, not Ishmael. 70 ADలో రోమన్స్ ఈ సెకండ్ టెంపుల్ను డిస్ట్రాయ్ చేశారని మీకు నేను చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా. డ్యూరింగ్ 70 AD the Romans have destroyed the second temple erected by Governor Herod. అది మీకు చెప్పాను. హిజ్కియేల్ చాప్టర్ 40, హిజ్కియేల్ గ్రంథము 40వ అధ్యాయము 5 నుండి 43వ అధ్యాయం 5 వరకు చదవాలి మీరు ఇంటికి వెళ్ళాక. బుక్ ఆఫ్ హిజ్కియా chapter 40 from verse 5 to chapter 43 verse 5 వరకు మీరు చదవాలి. చెప్పండి. హిజ్కియా chapter 40 from verse 5 through chapter 43 verse 5. హిజ్కియా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం నుండి 43వ అధ్యాయము 5వ వచనం వరకు చదవాలి. అందులో హిజ్కియేలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు నేను మీకు ఇప్పుడు కొంచెం సింపుల్గా టూకీగా చెప్తాను. ఇప్పుడు ఇది ద మిలేనియల్ టెంపుల్ అండ్ ఇట్స్ వర్షిప్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది 40వ అధ్యాయంలో. మీకు తెలుగు బైబిల్లో ఇవన్నీ ఉండవు, ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఇవన్నీ ఉండవు, నా దగ్గర ఉన్న బైబిల్లో ఇవన్నీ ఉంటాయి. ఏనండి, ద మిలేనియల్ టెంపుల్ అండ్ ఇట్స్ వర్షిప్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హిజ్కియా చాప్టర్ 40
beginning from verse 5 through chapter 43 verse 5. ఈ మొత్తం ఇదంతా కూడా మిలీనియల్ టెంపుల్ అంటే అర్థం ఏంటి? 1000 సంవత్సరాలు ఉండవలసిన మందిరం. యెహోవా 3వ మందిరము ఎన్నాళ్ళు ఉంటుంది? ఆ మందిరం యొక్క వర్షిప్ విషయంలోనూ, ఆ మందిరములో జరగబో పూజా విధానములోనూ, ఆ మందిరములో జరగబో ఆరాధన విషయంలోనూ, లెవీయుల విషయంలోనూ, యాజకుల విషయంలోనూ, అన్యజనుల విషయంలోనూ హిజ్కియేలు చెప్తున్నాడు. 40వ అధ్యాయంలో 5వ వచనం నుండి 43వ అధ్యాయం 5వ వచనం వరకు ఈ మాటలు. ఎంత శ్రమపడి చదివాను, ఎంత శ్రమపడి రాశానో మీకేం తెలుసు. హిజ్కియేల్, బుక్ ఆఫ్ హిజ్కియేల్ చాప్టర్ 40 బిగినింగ్ ఫ్రమ్ వెర్స్ 5 త్రూ చాప్టర్ 43 వెర్స్ 5 వరకు మీరు 2-3 సార్లు చదవండి. అక్కడ రాసున్నాడు. ఏమి రాసున్నాడు? ద విజన్ ఆఫ్ ద మ్యాన్ విత్ ద మెజరింగ్ రాడ్ అండ్ ద విజన్ ఆఫ్ ద మిలీనియల్ టెంపుల్. హిజ్కియేలు గ్రంథము ఇది ఎప్పుడు రాశాడు? క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల్లో. యేసు భూలోకానికి రావడానికి 600 సంవత్సరాలు ఉందంటే హిజ్కియేలుకి దేవుడు దర్శనం చేపిస్తున్నాడు. ద థర్డ్ టెంపుల్ ఆఫ్ యెహోవా షల్ బి బిల్ట్ ఆన్ ద మౌంట్ మొరాయా. నేను మీకు మిలీనియల్ టెంపుల్ని గురించి హిజ్కియేలు గ్రంథము క్రీస్తు పూర్వము 600 సంవత్సరాల క్రిందట ఈ దర్శనం కలిగింది. ఎవరికి? హిజ్కియేలుకి. ఆయన చెప్తున్నాడు ఆ మందిరముని గూర్చి, ఆ మందిరం యొక్క ధ్వంసముని గూర్చి, ఆ యాంటాయి క్రైస్ట్ని గూర్చి. యాంటాయి క్రైస్ట్ అంటే అంత్యక్రీస్తు అని అంటారు మీరు తెలుగులో. క్రీస్తు పూర్వము 600 సంవత్సరముల కాలంలో డ్యూరింగ్ 600 BC ఈ దర్శనం హిజ్కియేలు కలిగింది. ఆ హిజ్కియేలు ఆ దర్శనమును గురించి హిజ్కియేలు గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం నుండి 43వ అధ్యాయం 5వ వచనం వరకు చెప్పి ఉన్నాడు. మీకు సమయం ఉన్నప్పుడు 2-3 సార్లు ఇంట్లో ఈ చదువుకోండి. మొదటి విషయము, మీరందరూ దీపవృక్షము అంటున్నారు, క్యాండిల్ స్టిక్స్ అంటున్నారు, 7 కొమ్మల గల దీపవృక్షం అంటున్నారు. దట్స్ రాంగ్ నేమ్. అది తప్పుడు పేరు. అర్థమైందా? ప్రపంచంలో చాలామందికి ఈ తప్పుడు పేరు అలవాటైంది. ఇన్ ద హోల్ వరల్డ్ మెనీ పీపుల్ హ్యావ్ వెల్ అక్వైంటెడ్ విత్ దిస్ రాంగ్ నేమ్. దట్స్ నాట్ క్యాండిల్ స్టిక్. దాని పేరు మెనోరా అనండి. మెనోరా. మీ నో రా. మెనోరా. దాని పేరు మెనోరా. దాని పొడుగెంతో తెలుసా? మెనోరా తలకు పొడుగెంతో తెలుసా? 6.5 అడుగులు. ద లెంగ్త్ ఈజ్ 6 feet 6 inches. దాని పొడుగు. దాని వెయిట్ ఎంత తెలుసా? 45 కిలోలు. 24 karat gold. The length of the menorah, the height of the menorah is 6.5 feet. Weight is 45 kilo and it is 24 karat gold. మీరు ఇండియాలో మీరు మొట్టమొదటిసారి ఏంటన్నారు ఈ మాట? యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. దాని ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? 30 లక్షల అమెరికన్ డాలర్స్. 30 లక్షల అమెరికన్ డాలర్స్. ఒక అమెరికన్ డాలర్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 100 రూపాయలు వస్తుంది, కాబోతుంది. ఇప్పుడు 90 రూపాయల దగ్గరికి వచ్చింది. 30 లక్షల అమెరికన్ డాలర్స్ దాని విలువ. అంటే 3 million US డాలర్స్. 30 లక్షలు అంటే 3 million. దాని పేరు మెనోరా. దాని పొడుగు 6.5 feet. అదేంటి? 24 karat gold. వెయిట్ 45 kilo. ఎంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మీకు తెలుసా? ద థర్డ్
Temple Mount will not be built by the Jewish people, will not be built by the Israel people. It will be given to a private agency. ప్రత్యేకముగా ఆ మందిర నిర్మాణం చేయబోతున్న ఒక ప్రైవేట్ ఏజెన్సీకి యూదులు ఆ నిర్మాణం యొక్క సంగతులు ఇస్తున్నారు. దానికి ట్రెడిషనల్ రెబాస్ సూపర్వైజన్ చేస్తారు. సరిగ్గుందా లేదా, బైబిల్ లెక్క ప్రకారంగా ఉందా లేదా అన్నది చూస్తారు. It will be given to a private constructive agency, a private building agency. The third temple shall be built by a private agencies. నిర్మించబడుతుంది. వెరీ కరెక్ట్ న్యూస్, అండ్ దిస్ ఈజ్ ప్రజెంట్ లేటెస్ట్ న్యూస్. ఇన్ ఇండియన్ క్రిస్టియానిటీలో ఇటువంటివి ఎవడు మీకు చెప్పలేడు. ఓన్లీ పరిశుద్ధాత్ముడే మీకు చెప్పుచున్నాడు. హై ప్రీస్ట్ యొక్క దుస్తులు వాని బ్రెస్ట్ ప్లేట్ ఎలాగుంటుందో మీకు చెప్తాను. 1, 2, 3 1, 2, 3, 4 3 చొప్పున 4 వరుసలు హై ప్రీస్ట్ తాలూకు బ్రెస్ట్ ప్లేట్. 1, 2, 3 4, 5, 6 7, 8, 9 10, 11, 12 ప్రతి డైమండ్ మీద ఒక్కొక్క గోత్రం పేరు రాయబడి ఉంటుంది. ఒక్కొక్క డైమండ్ మీద ఒక్కొక్క గోత్రం పేరు రాయబడి ఉంటుంది. రూబేన్, షిమ్యోన్, ఇస్సాకార్, యూదా, జబులూన్, ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్, దాన్, గాద్, ఆషేర్, నఫ్తాలి. 12 డైమండ్స్ మీద 12 గోత్రకర్తల పేర్లు ఉంటాయి. 24 క్యారెట్ గోల్డ్ ప్లేట్. దాని చైన్ కూడా 24 క్యారెట్ గోల్డ్ చైన్. ఆయన నిలువుట అంగి ఉంటుంది. అది చాలా విలువైన అంగి. ఆ అంగీకి కింద 24 బంగారపు గంటలు ఉంటాయి. గంటలు గోల్డెన్ బెల్స్ ఉంటాయి. ఆయన నడుంకి ఒక పెద్ద తాడు కట్టబడి ఉంటుంది. ఆయన బంగారపు ధూపార్తిలో సాంబ్రాణి ధూపం వేసి పట్టుకొని, యెహోవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, ఆల్మైటీ గాడ్, omnipotent Lord, omnipresence Lord, omniscience Lord అని అలా వంగి ఆ ధూపార్తి ఇలా ధూపం వేసుకుంటూ ఆయన త్వరలోనికి వెళతాడు. ఆయన మనసులో, ఆయన ఉద్దేశములో, ఆయన హృదయంలో పాపము కానీ, కుళ్ళు కానీ, కపటము కానీ, ద్వేషము కానీ ఉంటే చనిపోతాడు. గంటల శబ్దం మరి రాదు. ఆయన నడుస్తూ ఉండగా గంటల శబ్దం వస్తుంటుంది. గంటల శబ్దం వస్తుంటే తెర యువతలు నిలబడి యాజకులు వింటుంటారు, బ్రతుకున్నాడు. ఎప్పుడైతే గంటల శబ్దం రాదో చనిపోయాడు. లోపలికి ఎవడు వెళ్ళలేడు కనుక ఆ నడుముకు కట్టిన తాడుతోనే వాళ్ళు ఆ శవాన్ని బయటకు లాగుతారు. అందుకు నడుముకు తాడు కట్టబడుతుంది. 24 గంటలు ఉంటాయి. 12 అపోస్తలులు, 12 గోత్రకర్తలు చొప్పున 24 గంటలు దానికి ఉంటాయి. ముందు 12 గంటలే ఉండేవి, 12 గంటలు. ఆ తర్వాత 24 సింహాసనములు, 24 మకుటములు, 24 పెద్దలు అని చెప్పబడిన దాని ప్రకారంగా ఆ అంగీకి 24 గంటలు ఉంటాయి. నడుముకి పెద్ద తాడు ఉంటుంది. ఆ తాడు ఒక్కొక్కసారి రక్తవర్ణపు వర్ణంలో ఉంటుంది, ఒక్కొక్కసారి నీలి రంగు, నీళ్ళంటే బ్లూ కలర్లో ఉంటుంది. అందుకే ఇజ్రాయిల్ జెండా మీద బ్లూ కలర్ స్టార్ ఉంటుంది. ఆయన నడుముకు తాడు ఉంటుంది. ఎప్పుడైతే గంటల శబ్దం వినబడదో అప్పుడు తాడు పట్టుకొని లాగుతారు. ఎందుకంటే ఇంకోటి వెళ్ళేటంటే చచ్చిపోతాడు లోపల. అంత పవిత్రమైన స్థలము. ఏది? యెహోవా 3వ మందిరములు. మరి మీరంతా ఇంతకుముందు దీపవృక్షం అన్నారు. ఇప్పుడు దాని పేరేంటి పేరు? మెనోరా. ఎంత పొడుగు? 6 అడుగుల 6 అంగుళాలు. ఎంత వెయిట్? 45 కిలోలు. ఎలాంటి గోల్డ్? 24 క్యారెట్ గోల్డ్. ఎంత బరువు? 45 కిలోల బరువు. దాని పేరు మెనోరా. ఆ మెనోరా దగ్గర 3 జగ్స్ ఉంటాయి, జార్స్.
ఆ జార్స్లో ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఎక్స్ట్రా విర్జిన్ ఆలివ్ ఆయిల్ అంటే ఏ మాత్రమైనను కల్పితము లేకుండా ఉన్నటువంటి ఆయిల్ పేరు ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్. విర్జిన్ అంటే కన్యక, ఎక్స్ట్రా విర్జిన్ అంటే రెండింతల కన్యక ఏ విధంగా పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రమైన ఆయిల్. 7 క్రిస్టల్ గ్లాసెస్ ఉంటాయి, క్రిస్టల్ గ్లాసెస్. ఆ క్రిస్టల్ గ్లాసెస్లో ఈ ఒలివ్ ఆయిల్ ఉంటుంది. దాని వెనక్కి 3 జార్స్ ఉంటాయి. ఆ జార్స్లో ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ ఉంటుంది. ఇక్కడ మీకు మెనోరా ఉంటుంది. మెనోరాలో 7 ప్రమిదలు ఉంటాయి. 7 ప్రమిదల్లో 7 ఒత్తులు ఉంటాయి. ఒక్కొక్క ప్రమిదలో ఈ ఆయిల్ వేస్తుండాలి, ఈ ఆయిల్ వేస్తుండాలి, ఈ ఆయిల్ వేస్తుండాలి. ఆ వెలుగులో నిబంధన ఉంటుంది. దేవుని నిబంధన మందసము, దేవుని నిబంధన మందసము. ఆ నిబంధన మందసము లోపల 2 రాతి పలకలు ఉంటాయి. ఆ 2 రాతి పలకల మీద దేవుడు స్వయముగా చెక్కిన 10 ఆజ్ఞలు ఉంటాయి. There shall be 2 stone tablets. Each tablet shall be containing 5 commandments. And in both the tablets, there shall be 10 commandments written by God himself, handed over to Moses. The Moses brought the 10 commandments on 10 stone plates. The plates shall be in the Ark of Covenant. In English we call Ark of Covenant. దేవుని నిబంధన మందసము. కవెనెంట్ అంటే నిబంధన. అందులో ఒక బంగారు పాత్ర ఉంటుంది, a golden bowl. In that golden bowl there shall be manna. It's not manna, it's manna. మన్నా కాదు, మనా. అక్కడ 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు మరియు బంగారు బౌల్లో, బౌల్ అంటే దానికి ఏమంటారు, ఏదో అంటారు, బౌల్లో ఏముంటుంది, మన్నా ఉంటుంది. అది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, నిబంధన మందసము. ఎక్కడ ఉంటుంది? దాని మీద మెర్సీ సీట్ ఉంటుంది, దాని మీద కరుణాపీఠం ఉంటుంది. దాని మీద 2 వైపులు కూడా 2 దూతలు ఇట్లా రెక్కలిప్పుకొని ఒకదానికి ఒకటి చూస్తున్నట్లు ఉంటుంది. ఆ మీదకి దేవుని యొక్క మేఘము కిందకి దిగివచ్చి ఆ మధ్యలో నిలబడి, కరుణాపీఠం మీద నిలబడి ప్రధాన యాజకునితో మాట్లాడుతాడు. ప్రధాన యాజకుడు ఆ మాటలు విని యాజకులకు చెప్తాడు, యాజకులు లెవీయులకు చెప్తాడు, లెవీయులు ప్రజలందరికీ దేవుని ఆజ్ఞ తెలియజేస్తారు. దట్ షల్ కమ్ ఇన్ టు యాక్షన్. అది యాక్షన్లోనికి రాబోతుంది. దిస్ షల్ బి కాల్డ్ హోలీ యాక్టివిటీస్. ఇప్పుడు జెరూసలేంలో ఇప్పుడు లెవీయులకు బూరలు ఇస్తున్నారు. బూరలు ఎలా ఊదాలో లెవీయులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. మెనోరాలో ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ ఎట్లు పోయాలి అన్నది హై ప్రీస్ట్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రధాన యాజకుడు మెనోరాలో ఎక్స్ట్రా విర్జిన్ ఒలివ్ ఆయిల్ ఎలాగ పొయ్యాలో ఇష్టం వచ్చినట్లు పోయడం కాదు, ట్రైనింగ్ ఇస్తున్నారు. గోల్డెన్ బౌల్లో సాంబ్రాణి ఉంటుంది, అది ఎట్లు పొగవేయాలి, ఇదంతా కూడా హై ప్రీస్ట్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆయన తాలూకు అంగి ప్యూర్ లెనెన్, వైట్ లెనెన్లో ఉంటుంది ఆయన అంగి. ఆ బట్ట పేరు లెనిన్, వైట్ లెనిన్. చాలా కాస్ట్లీ, ద మోస్ట్ కాస్ట్లీ లెనిన్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు అందరూ వేసుకున్న లెనిన్ కాదు, అది ప్రత్యేకంగా ఉంటుంది. ఒత్తులు చేయడానికి పత్తి ఉంటుంది, పత్తి. ఆ పత్తి నూలు వడకడానికి ఒక చక్రం ఉంది. ఆ చక్రం మీద నూలు వటికి ఆ నూలుతో ఒత్తులు చేసి ఆ ప్రమిదల్లో పెడతారు. ఇది లెవీయులు చేస్తారు ఈ పనులు. 12 డైమండ్స్ ఉంటాయి. ఆ 12 డైమండ్స్ కూడా బ్రెస్ట్ ప్లేట్ మీద ఉంటాయి. ఆ బ్రెస్ట్ ప్లేట్ ఆయన అంగీకం ఉంటుంది. 24 గంటలు ఆయనకు అంగీకం ఉంటాయి. ఏమాత్రమైనను కుళ్ళు, కపటము, ద్వేషము, దుర్బుద్ధి మొదలగునవి వాడి మనసులో ఉన్నాయంటే అక్కడే చచ్చిపోతాడు వెంటనే. అప్పుడు ఆ తాడు పట్టు లాగుతారు ఆ శవాన్ని బయటికి.
ఇజ్రాయేలీయుల యొక్క గోత్రముల పేర్లు 12 డైమండ్స్ మీద 12 గోత్రముల పేర్లు ఉంటాయి. ప్రతి నెల 2 శుక్రవారాలు ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రతి నెలలో ఈ శుక్రవారం మధ్యలో 1 శుక్రవారం వదిలి మళ్ళీ 2 శుక్రవారం, 3 శుక్రవారం వదిలి మళ్ళీ 4 శుక్రవారం. అర్థమైందా? ఆల్టర్నేటివ్ ఫ్రైడే, వారానికి 2 శుక్రవారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది లేటెస్ట్ న్యూస్. నేను రాత్రి న్యూస్ మీకు నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. 7th సెంచరీలో కట్టాడు. ఏది? డోమ్ ఆఫ్ ద రాక్. 7th సెంచరీ AD. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత 700 సంవత్సరాల కాలంలో అది కట్టబడింది. అంతకు పూర్వం అది లేదు. కట్టబడింది, ఎత్తబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మీకు ఇది ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. యూట్యూబ్లో వింటున్న ప్రజలారా, విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు విజయ్ కుమార్ రాజు. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య నిర్మల విద్య, ఆయన కుమారుడు ఇవేన్ రాజ్దీప్, ఆయన కుమార్తె ఆరాధ్య. విశాఖపట్నం నుండి వాళ్ళు 10,000 రూపాయలు నాకు నన్ను పంపించారు మన మెసేజ్ విని. ఏ మెసేజ్? జెరూసలేం థర్డ్ టెంపుల్ నిర్మాణంది పార్ట్ 1 విన్నాడు. పార్ట్ 1 విని ఆయన 10,000 రూపాయలు పంపించాడు. నేను ఆయనకు 9 గ్రంథాలు పంపించబోతున్నాను గిఫ్ట్గా. విజయ్ కుమార్ రాజు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్, మీకు మేము 9 గ్రంథాలు గిఫ్ట్గా పంపిస్తాము. మీరు ఇచ్చిన 10,000 రూపాయలు నాకు అందింది. మీ భార్య నిర్మల విద్య కొరకు, మీ కుమారుడు ఇవాన్ రాజ్దీప్ కొరకు, మీ కుమార్తె ఆరాధ్య కొరకు, మరియు మీ అమ్మ నాన్నగారుల యొక్క ఆరోగ్యము కొరకు, మరియు మీ పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తు కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాను. త్వరలోనే మీకు 9 గ్రంథాలు వస్తాయి. మీరు ఇచ్చిన 10,000 రూపాయల యొక్క ప్రతిఫలంగా నేను 9 గ్రంథాలు మీకు పంపిస్తున్నాను. యూట్యూబ్లో వింటున్న వారులారా, పరవస్తు మినిస్ట్రీస్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే యూట్యూబ్లో ఉన్నటువంటి నా వర్తమానాలన్నీ మీరు వినగలరు. సంస్కృత మంత్రాలు వింటారు, సంస్కృత శ్లోకాలు వింటారు. ఏ సందర్భంలో ఏది ఎప్పుడు చెప్పబడింది, యేసు రక్తమును గూర్చి, యజ్ఞ పశువును గూర్చి నేను చెప్పి ఉన్నాను. మీరు వినండి ఈ మాటలన్నీ కూడా. ఈ మాటలు ఎవడూ ప్రపంచంలో చెప్పలేడు. నేను ఇప్పుడు విజయ్ కుమార్ గారికి ప్రార్థన చేస్తాను. విజయ్ కుమార్ రాజు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్, నిర్మల విద్య, ఎవాన్ రాజ్దీప్ గారు ఆరాధ్య కుమార్తె, వీళ్ళని దేవుడు ఆశీర్వదించునుగాక, ఉజ్వలమైన భవిష్యత్తు దయచేయనుగాక, విద్య బుద్ధి జ్ఞాన వివేచనములతో వారిని ఆశీర్వదించునుగాక, ఆయుష్ ఆరోగ్యం నెమ్మది ఐక్యత ఆ కుటుంబమునకు దేవుడు అనుగ్రహించుటకు కృప చూపునుగాక. వారి ఇంట్లో ఉన్నప్పుడు, పాఠశాలలో కాలేజీలో ఉన్నప్పుడు, వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వారికి కాపుదలు దేవుడు యేసు నామమున అనుగ్రహించునుగాక. విజయ్ కుమార్ రాజు గారి యొక్క తల్లిదండ్రులకు దేవుడు దీర్ఘాయుషు మరియు ఆరోగ్యము దీర్ఘాయుషు అనుగ్రహించుటలో కృప చూపునుగాక. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.